హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ టిఫిన్ అయితే చూద్దామండి. ఇదైతే ఫ్రైడే వ్లాగు. ఇక్కడైతే నేను తినడానికైతే మ్యాగీ చేశాను. అలానే లంచ్ బాక్స్కి జస్ట్ టమాటా ఆనియన్ రైసు. సో మార్నింగ్ టిఫిన్ తక్కువ వచ్చింటే మళ్ళీ బొరుగులుగ్గానైతే చేసుకున్నామండి. ఈ వీడియోలో అయితే 3 టైప్స్ ఆఫ్ రైస్ రెసిపీస్ అయితే చూద్దాము. సో ఫ్రైడే అయితే ఎక్కువ రైస్ రెసిపీసే అయినాయండి. లంచ్ బాక్స్కి అయితే టమాటా ఆనియను అలానే ఆరెంజ్ అయితే ప్యాక్ చేశాను. సో చూసారు కదా, ఆల్రెడీ ఈ మ్యాగీని అయితే ఎలాంటి వెజిటేబుల్స్ లేకుండా మా పాప కోసం అయితే ఉడకపెట్టానండి. ఇప్పుడు టమాటా ఆనియన్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు అలానే ఒక లెమన్ తీసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇదైతే ఫాస్ట్గా అయిపోయే ఒక లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఆల్రెడీ ఒకసారి పెట్టినట్టున్నాను వీడియోలో కూడా, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఆనియన్ కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఇక్కడైతే మీకు గ్రీన్ చిల్లీ కావాలంటే అది కూడా వేసుకోవచ్చండి. సో ఇప్పుడు కట్ చేసిన టమాటో వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కాకపోతే లెమన్ రైస్ లాగా ఉంటుంది, కానీ టమాటో ఉంటేనే బాగుంటుందండి. అలానే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా లెమన్, పసుపు కూడా వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇందులోకి కొద్దిగా సాసులు ఎక్కువ వేసుకోవాలి. సో ఆవాలు ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ రైస్ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. సో చూసారు కదా, ఫైనల్గా కొద్దిగా రైస్ వేసుకొని అంతా బాగా నీట్గా మిక్స్ చేసుకోవడమే. ఫైనల్గా టమాటా ఆనియన్ రైస్ అయితే రెడీ అయిందండి. ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి సైడ్ డిష్ అనేది అవసరం లేదు, అలానే చట్నీలు కూడా అవసరం లేదండి. చూసారు కదా, ఫైనల్గా నేనైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఈ లంచ్ బాక్స్ అనేది మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ ఇందులోకి వేరుశనగ గుళ్ళు ఉంటే చాలు, అలానే తినేయచ్చండి. సో చూసారు కదా, ఫైనల్గా లంచ్ బాక్స్ అయితే రెడీ అయింది. నేనైతే స్నాక్స్ కోసం ఆరెంజ్ అలానే కర్డ్ అయితే కట్టానండి. ఇప్పుడు నెక్స్ట్ రాయలసీమ బొరుగులకు కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1/2 kg నేనైతే మరమరాలు వేసానండి. సో అంతా వేసిన తర్వాత పోపుకు కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. ఆనియన్, రెడ్ చిల్లీ అలానే కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా చింతపులుసు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే నేను శనగపప్పుని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఆల్రెడీ చూయించిన ఆనియను అలానే రెడ్ చిల్లీ కూడా వేసి కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు వేసి పోపు అయితే పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇదైతే మార్నింగ్ వేడివేడిగా తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉన్న వాళ్ళు మీకు వద్దనుకుంటే శనగపప్పు పొడి అయితే స్కిప్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఆలోపు మనకు పోపు వేగిందనుకునే లోపు అయితే బొరుగులు అయితే నానింటాయండి. అవైతే పూర్తిగా వాటర్ని డ్రైన్ చేసేసి వేసుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలానే పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు అనేది తిరగవాత అనేది బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనమైతే బొరుగుల్లో వాటర్ సపరేట్ చేసినాం కదా, స్క్వీజ్ చేసిన బొరుగులు అయితే ఇందులోకి వేసుకోవాలి. ఈ బొరుగులు ఉగ్గాని అనేది తినడానికి చాలా బాగుంటుందండి. ఆనియన్ బజ్జీ అలానే మిరపకాయ బజ్జీతో అయితే సర్వ్ చేసుకుంటారు. సో చూసారు కదా, అంతా నీట్గా మిక్స్ చేసుకోవడమే. ఈ మిక్స్ చేసుకునే టైంలో కొద్దిగా చింతపులుసు వేసుకోవాలి, అలానే పప్పుల పొడి కూడా వేసుకోవాలండి. ఇక్కడ పులుసు ఇష్టం లేని వాళ్ళు లెమన్ కూడా పిండుకోవచ్చు, అది కూడా ఇష్టం లేని వాళ్ళు టమాటా యాడ్ చేసుకోవచ్చు అండి. సో చూసారు కదా, ఫైనల్గా 2 టైప్స్ ఆఫ్ మార్నింగ్ అండ్ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే రెడీ అయినాయి. ఇదైతే మార్నింగ్ టిఫిన్కి కూడా యూజ్ చేసుకో. ఇక్కడైతే అమెజాన్లో మిల్టన్ వాటర్ బాటిల్ అయితే ఆర్డర్ ఇచ్చానండి. ఇది కోల్డ్ అండ్ హాట్ 24 hours అయితే ఉంటుంది. ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఆఫర్స్ వస్తున్నాయి కదా, సో ఆఫర్లు అయితే ఆర్డర్ ఇచ్చాను. చూసారు కదా, ఇక్కడ బబుల్ ప్యాక్ అయితే ఇచ్చారు. బాటిల్ అయితే చాలా బాగుందండి. ఇప్పటి వరకు అయితే యూజ్ చేయలేదు, కానీ చూడడానికి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు లోపల కొద్దిగా వాటర్ పోసి చూస్తే తెలుస్తుంది, కాకపోతే ఐఎస్ఐ కంపెనీ మిల్టన్ అండి. చూసారు కదా, 999 అయితే పడిందండి. ఆఫర్లో 900 సంథింగ్ అయితే వచ్చింది. సో కావాల్సిన వాళ్ళు నా దగ్గర ఏమైనా అమెజాన్ లింక్ ఉంటే చూసి పెడతానండి. చూసారు కదా, వాటర్ బాటిల్ లోపల కూడా అంతే, చూడ్డానికి కూడా చాలా నైస్గా ఉందండి. ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదు. సో ఇక్కడ మీషోలో అయితే నేను బ్యాగ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను.
ఇది 3 బ్యాగ్స్ కలిపి 190 రూపీస్ ఏమో అయిందండి. ఇది చిన్న పిల్లల బ్యాగులు. సో తక్కువ రేట్కి అయితే వచ్చాయి. కాకపోతే మనకు ఇది షోల్డర్ లెంత్ అనేది కొద్దిగా తక్కువ ఉంది, కానీ బ్యాగ్ అయితే బాగుందండి. సో 1 లేయర్ జిప్పు చూసారు కదా, ఇక్కడ 3 కలర్స్ అయితే వచ్చాయి. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మీషోలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి కదా, అందుకనేసి అయితే ఆర్డర్ ఇచ్చానండి. సో ఇది 2 బ్యాగ్స్, ఒకటైతే క్రీము, హ్యాష్ అలానే రెడ్ కలర్ అండి. కావాల్సిన కలర్స్ కూడా ఉన్నాయి. సో అన్ని కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి, చూసి తీసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ 3 బ్యాగ్స్ అయితే వచ్చాయి చూసారు కదా. అలానే ఆన్లైన్లో కేఎఫ్సి తినాలంటే ఆర్డర్ ఇచ్చామండి. ఇది కూడా అంతే 750 సంథింగ్ అయితే అయ్యిందండి. లెగ్ పీసు అలానే చికెన్ పాప్కార్న్ అయితే వచ్చింది. పాప్కార్న్ కూడా చాలా బాగుందండి. లెగ్ పీసులు అయితే వేడిగా ఉన్నాయి, చాలా క్రంచీగా అలానే క్రిస్పీగా ఉన్నాయి. ఇది బెల్లందూర్ సెంటర్ మాల్లో ఉంటుంది కదా, సో అక్కడైతే ఆర్డర్ ఇచ్చామండి. ఇక్కడ 2 డిప్స్ అయితే ఇచ్చారు. లెగ్ పీసెస్ కూడా ఒక 8 అబో అయితే ఉన్నాయండి. సో డిప్స్కి అలానే సపరేట్గా పెప్సీ కూడా ఇచ్చారండి. వైట్ అయితే ఇవ్వలేదు, క్రీమ్ కలర్లో అయితే ఇచ్చారండి. సో చూసారు కదా, ఈవినింగ్ స్నాక్ లాగా అయితే కేఎఫ్సి అయితే తిన్నారండి. ఇక్కడైతే నేను నెక్స్ట్ ఇంత తిన్న తర్వాత వీళ్ళు ఫుడ్ అయితే తినలేదు, అందుకనేసి ఎగ్ రైస్ అయితే చేశాను. సో ఇప్పుడు ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు అయితే తీసుకోవాలి. అన్నీ వేసుకొని ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ చూపించిన పోపు దినుసులన్నీ వేసుకొని ఆనియన్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఆనియన్ అనేది జస్ట్ లైట్గా వేయించుకుంటే చాలు. ఆనియన్ వేగిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి. ఈ టమాటా వేసుకున్న తర్వాత నేను జస్ట్ 2 ఎగ్స్తోనే ఇక్కడ టమాటా రైస్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ తిన్నారు, కేఎఫ్సి తిన్నారు కాబట్టి రైస్ తిన్నారు అనేసి ఇక్కడ జస్ట్ 2 ఎగ్స్ వేసి అయితే చేస్తున్నానండి. సో చూసారు కదా, ఇక్కడ ఎగ్ వేసిన తర్వాత కొద్దిగా కారపొళ్ళు కూడా వేసుకోవాలి. ఇక్కడ కారం పొడి, ధనియాల పొడి, అలానే ఉప్పు, కొద్దిగా గరం మసాలా అన్నీ వేసి జస్ట్ అయితే ఫ్రై చేస్తున్నానండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఎగ్ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. సో ఎగ్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం రైస్ అయితే ఆల్రెడీ చేసి పెట్టుకుని ఉంటాం కదా, ఆ రైస్ అయితే వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఫైనల్గా రైస్ కూడా మిక్స్ చేసుకోవడమే. ఈ రైస్ అయితే వేడివేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ఆనియన్తో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. ఫైనల్గా ఎగ్ రైస్ కూడా రెడీ అయింది. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే వ్లాగ్ అండి. సో చూసారు కదా, నెక్స్ట్ ఆల్రెడీ పోస్ట్ చేసిన వ్లాగ్స్ ఏమైనా చూడకుండా ఉంటే నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలానే కేఎఫ్సి ఇక్కడ తీసుకున్న బ్యాగ్స్ మీకు నచ్చితే మీషోలో అయితే ఇప్పుడు కూడా ఆఫర్ ఉందండి, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. సో 2 టైప్స్ ఆఫ్ మార్నింగ్ టిఫిన్ అలానే లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా చూసారు కదా. సో ఎక్కువ రైస్తోనే ఈరోజు అయితే కంప్లీట్ అయ్యిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.